హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో ఓ రొయ్యల వ్యాపారి ఇంట్లో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని బెదిరించి వ్యాపారి నుంచి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కేసు నమోదు కాకూడదంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. డబ్బు ఇవ్వకపోతే బెట్టింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అంత డబ్బు తన వద్ద లేదని బాధితుడు చెప్పినా వినకుండా ఇతరుల్ని అడిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. చివరికి బాధితుడితో అతని సోదరుడికి ఫోన్ చేయించి నగదు తెప్పించేందుకు నిందితులు యత్నించారు. అనుమానం వచ్చిన నిందితుడి సోదరుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగా దుండగుల పన్నాగం బయటపడింది. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు బెట్టింగ్లో నష్టపోయి నకిలీ పోలీసుల అవతారం ఎత్తినట్లు కుకట్పల్లి ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపారు. నిన్న సాయంత్రం నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ కుమార్ రాజు అని చెప్పేసి ఇతను రెయిన్బో స్టార్ బ్యాక్స్ మెరినస్ కేసులో ఉంటాడంట. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెంట్కుంటున్నాడు. ఒక 5గురు మనుషులు, అందులో నరసింహరాజు ప్లస్ ఇంకా 4 అదర్స్ కలిపి అపార్ట్మెంట్లోకి వెళ్ళేసి నువ్వు బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను బలవంతంగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మాదాపూర్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పోలీసులు కాదు, అంత సివిలియన్స్. అట్లా పోయి వాళ్ళు బెదిరించినందుకు, ఎస్ఓటీ పోలీసులు బెదిరించినందుకు, ప్లస్ డబ్బులు డిమాండ్ చేసినందుకు, ప్లస్ ఇల్లీగల్ అక్రమ హౌస్లో ప్రవేశించినందుకు వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. తర్వాత దాంతో యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడికే ఎందుకు వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసి బెట్టింగ్ యాప్లు రన్ చేస్తారని చెప్పారు. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకుని అతను కేసు చేయడం జరుగుతుంది.